గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్లా ఇదే YK47 నేను మీ రాజ్. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ నుంచి ఇరిగేషన్ సమస్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష వరకు. ఇక తిరుపతి షిరిడి మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభం నుంచి అన్మోల్ అంబానీపై సిబిఐ కేసు నమోదు వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు YK47 రెడీ. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ఫ్లాట్లలో జరుగుతున్న మౌలిక వస్తువుల కల్పన పనులను ఆయన పరిశీలించారు. 2 ఏళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలు పనులు పూర్తి అవుతున్నాయన్నారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ చేపడతామన్నారు. గోదావరి డెల్టా ముంపు ఇరిగేషన్ సమస్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. 150 ఏళ్లలో ఎప్పుడు జరగనంత నష్టం జగన్ హయాంలో గోదావరి డెల్టాకు జరిగిందని ఆరోపించారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వాడవాడల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలంలోని పొట్టిలంక, కొండుకుదురు గ్రామాల్లో వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి అనే నూతన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక మండల నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు, పెన్షన్ కోసం దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని త్వరలో పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వారికి హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీని పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ ఈ చర్యతో మరో ముందడుగు వేసింది. తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ను కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వి సోమన్న వర్చువల్గా ప్రారంభించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరుతాయని, ముఖ్యంగా వారాంతరాల్లో పర్యటించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్పై తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాడుతుందని, ఇష్టానుసారంగా పోస్టులు పెడితే తాట తీస్తామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేయడం మొదలు పెడితే మీ కాపురాలు కూలిపోతాయన్నారు. తిరుమల శ్రీవారిని వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతాంగానికి ఎలాంటి కష్టం లేకుండా చూడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పంపిణీ చేశారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడి వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 37 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు మేలు చేసేందుకు నాయకులు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. కర్నూలు, విశాఖపట్నం రీజనల్ లేబొరేటరీలను మరియు 9 డిప్యూటీ డైరెక్టర్ మరియు 7 కార్యాలయాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ నూతన భవనాలను, లేబొరేటరీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ భవనాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కర్నూలులో స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సమీపంలో నూతనంగా 2,78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన డిప్యూటీ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ మరియు రీజనల్ లేబొరేటరీ భవనాలను జిల్లా కలెక్టర్ ప్రాణం ఎమ్మెల్యే గౌరు చరిత ప్రారంభించారు. కాకినాడ జేఎస్టీయూ వేదికగా రేపటి నుంచి సౌత్ జోన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయని వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలు 5 రోజుల పాటు జరగనున్నాయని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన మొత్తం 138 జట్లు పాల్గొననున్నాయని వెల్లడించారు. ఆదిత్య యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ కళాశాల, జేఎన్టీయూలో 2 గ్రౌండ్లలో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడా మైదానాలు, వసతి సదుపాయాలు, వైద్య బృందాలు సిద్ధంగా ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
తిరుమలలోని జీఎన్సీ టోల్ ప్లాజా వద్ద తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాముడు, ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సీటు బెల్ట్ పెట్టుకునే వారితో పాటు హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను గుర్తించి ఫైన్ విధించారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు, స్థానికులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో సిబ్బందికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసినప్పటికీ టీటీడీ ఉద్యోగులు ఎవరు ధరించకుండా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ విచారణ కలకలం రేపుతోంది. ఆలయంలో అర్చకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అర్చకుల మధ్య విభేదాలతో భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు బాబుస్వామి తన తమ్ముడు కొడుకును అనధికారికంగా ఆలయంలో గత కొన్నేళ్లుగా పని చేయించుకుంటున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అనధికారికంగా విధులు నిర్వహించిన అవినాష్ సహా మరొక పరిచారకుడు వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ప్రముఖ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సిపిఎం కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తుల ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు. కనీస ప్రమాణాలు పాటించకుండా గోదావరిపై పంటు నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. పంటు ఫిట్నెస్ చూడకుండా జనాల ప్రాణాలను గాల్లోకి వదిలేస్తున్నారని నిర్వాహకులపై మండిపడ్డారు. తక్షణమే అధికారులు పంటు నిర్వాహకుల నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తమ పొలాలకు విద్యుత్ సరఫరా కావడం లేదంటూ కర్నూలు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ఎన్ఎస్ఎన్ రైస్ మిల్ దగ్గర ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి మిల్లర్లు అక్రమంగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 80 కేజీల చొప్పున మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పినా 84 కేజీలు ఇస్తే కానీ ధాన్యం దిగుమతి చేయమని మిల్లర్లు సిండికేట్ తేల్చి చెప్పింది. మిల్లర్ల సంఘాలు సిండికేట్గా మారి రైతులను మోసం చేయాలని చూస్తే రైతు సంఘాలు నిరసన బాట పట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి నియోజకవర్గంలో ఠాణేలంక బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినిని బయటకు తీసుకెళ్లిన ఘటన నేపథ్యంలో ప్రిన్సిపల్ శారద, మ్యాథ్స్ టీచర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమ మేడం తప్పులేదని మాకు మా టీచర్లు కావాలంటూ నినాదాలు చేశారు. బాలిక ఆరోగ్య సమస్య కారణంగా మేనత్త నానమ్మ పేరుతో ఇతరులతో మాట్లాడించి ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళిందని ప్రిన్సిపల్ మేడం అంగీకరించలేదని విద్యార్థులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించారని చెప్పారు. సస్పెన్షన్ నిర్ణయం అన్యాయమని, దీంతో తమకు బాధ కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి ఏపీఐఐసి బిల్డింగ్ దగ్గర ఎస్సీ/ఎస్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గత 4 ఏళ్లుగా తమకు అందాల్సిన సబ్సిడీలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, ట్రాక్టర్లు సబ్సిడీల్లో తీసుకున్నామని, అప్పులు చేసి తీర్చలేని పరిస్థితికి వచ్చామని వాపోయారు. గత వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా తునికి చెందిన సాయి శ్రీనివాస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రెండోసారి తన పేరును నమోదు చేసుకున్నాడు. సూక్ష్మ మోటరైజ్డ్ మట్టి కుండలు తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు. గతంలోనూ ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మిషన్ రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విశేష కృషి చేస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు నోడల్ అధికారులతో కలిసి కళాశాల నుంచి గ్రామ స్థాయి వరకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని వంజంగి పర్యాటక కేంద్రంలో పర్యాటకులకు డ్రగ్స్ మత్తు పదార్థాలు నియంత్రణ వాడకంపై పోలీసు అధికారులతో ఫైకేరన్ కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్కు బానిసలైతే జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత గంజాయి డ్రగ్స్పై వ్యతిరేక పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్ల ముగింపు ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ తనయుడు కృష్ణ చైతన్య, సుస్మిత దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్ల ముగింపు సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సన్నాయి మేళాలు, బేతాళ డ్యాన్స్లను భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాకారులకు గోదావరి జిల్లాలు రెండో ఇల్లు లాంటివని సినీ నటి జయసుధ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాల్లో క్రైస్తవ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన జయసుధ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఇంటి వద్ద పాస్టర్లకు ఏర్పాటు చేసిన బహుమతులను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. గతంలో అధిక సినిమాల షూటింగ్లు గోదావరి జిల్లాలోనే జరిగేవని, ఈ ప్రాంత ప్రజల అభిమానం, ప్రేమ, గౌరవాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళంలోనూ కూడా ఓ సినిమా చేస్తున్నట్లు జయసుధ తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కదిలిండి గ్రామంలో ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నాస పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో భవానీలకు బటర్ మిల్క్ పంపిణీ చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి కాలినడకన వెళ్లే భవానీలకు పాలు పండ్లను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొలువైన అమలోద్భవ విమాత పుణ్యక్షేత్రంలో 72వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నవదిన ప్రార్థనలు పూర్తి అయ్యాక కాథలిక్ సంఘ విశ్వాసులు, ఉపదేశకులు, సంఘ పెద్దలు, సిస్టర్స్, యూత్ వింగ్ అందరూ కలిసి పవిత్ర జపమాలను ఉచ్చరిస్తూ భారీ ఊరేగింపును నిర్వహించారు. అమలోద్భవ విమాత మహోత్సవాలను ఈసారి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించామని ఫాదర్ బెల్లంకొండ సౌరి తెలిపారు. అమలాపురంలో కాథలిక్ మత విశ్వాసం విశిష్టత పెంచేలా కార్యక్రమాలు జరిగాయన్నారు. సాధారణంగా కుక్క, కోతి మధ్య పచ్చిగడ్డ వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది. కుక్కని చూస్తే కోతి ఆమడ దూరం పరిగెడుతుంది. కానీ ప్రకాశం జిల్లా డోర్నాల మండలంలోని జాతి వైరాన్ని మర్చిపోయి కోతి, కుక్క స్నేహం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుక్క ఎక్కడికి వెళ్ళినా కోతి దాని వీపుపై ఎక్కి వెళ్తోంది. వేరువేరు జాతుల్లో జన్మించినా ఇవి విడిపోవడం అసాధ్యమైంది. స్వార్థంతో మానవులు రక్త సంబంధాలను కూడా ఆర్థిక లావాదేవీలతో ముడిపెడుతుంటే ఈ మూగజీవాలు స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా రాష్ట్రంలోని విశాఖ జోన్లోని గుంటూరు CGST ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 10 పాఠశాలలకు నీటి శుద్ధి యంత్రాలను పంపిణీ చేశారు. జాంపేటలోని నేషనల్ బేసిన్ పాఠశాలలో గుంటూరు CGST ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 726 మంది విద్యార్థుల తాగునీటి అవసరాలను తీర్చనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో 8 అడుగుల భారీ జెర్రిపోతు పాము కలకలం సృష్టించింది. మాచెల్ల ప్రసాద్ ఇంట్లోకి పాము రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ సంఘటన స్థలానికి చేరుకొని పామును బంధించారు. పట్టుకున్న పాములను సురక్షితంగా అడవి ప్రాంతంలోకి వదిలిపెడతామని స్నేక్ క్యాచర్ మల్లికార్జున తెలిపారు. పాములు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం అందించాలని సూచించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిన్నటి వరకు బైక్లను టార్గెట్ చేసిన దుండగులు ఇప్పుడు లారీలను టార్గెట్ చేస్తున్నారు. పార్కింగ్ చేసిన లారీల నుంచి భారీగా డీజిల్ను దొంగలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1500 లీటర్ల డీజిల్ చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన లారీ యజమానులు సీసీ ఫుటేజీల ద్వారా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న దాదాపు 40 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి బస్సు నిర్వహణ లోపాలపై దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యాలు వాహనాల ఫిట్నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హెరిటేజ్ పాలడైరీ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5 ఉపాధ్యాయులతో పాటు నూకవరం గ్రామానికి చెందిన వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. నిందితులపై పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. బాబాయ్ అని చెప్పి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లాలనే నెపంతో నిందితుడు గిరిబాబు వేరే మహిళ సహకారంతో బాలికను బయటకు తీసుకెళ్లాడని గుర్తించామన్నారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులు తల్లిదండ్రులు తప్ప వేరే ఎవరితో పంపకూడదని సిబ్బందిని డీఎస్పీ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎల్లమ్మ స్వామి ఆలయం సమీపంలో చలపతి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నల్లచెరువు ఎస్ఐ ముక్బల్ బాషా ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కొడాలి పిచ్చేశ్వరరావు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయనకు కబడ్డీ అసోసియేషన్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదని చెప్పారు. ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆయన్ను వయసు ధృవీకరణలో తప్పుడు రికార్డులు, టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలతోనే బ్యాన్ చేసిందని తెలిపారు. ఈ కేసులో పటమట పోలీసులు తనను పిలిచి విచారణ చేసినప్పటికీ తన దగ్గరున్న ఆధారాలు పరిశీలించిన తర్వాత ఎలాంటి తప్పు లేదని తెలుసుకొని పంపించేశారని శ్రీకాంత్ వివరించారు. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా నిర్మిద్దామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలో 11 కోట్ల రూపాయలతో ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల కార్యాలయాల భవనాలను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో సర్వజన ఆసుపత్రిలో 92.22 లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గౌండు శంకర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో పనులు చేపట్టామన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని మాఫియా సామ్రాజ్యంగా ఎమ్మెల్యే పరిటాల సునీత తయారు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సునీత ఒక లేడీ డాన్ అంటూ ఆయన మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో హత్యలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పేరూరు డ్యాంకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా నీటిని తెచ్చా అన్నారు. ఇప్పుడు పేరూరు డ్యాంకు సునీత నీటిని తీసుకురావడం మానేశారని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చిత్తూరు టు బెంగళూరు హైవేపై నిర్లక్ష్యప్రాయంగా వెళ్తున్న వాహనదారులకు పలమనేరు పట్టణ ఎస్ఐ లోకేష్ రెడ్డి జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపేవారు ప్రమాదాలకు గురవుతారని సూచించారు. ఫైన్స్తో పాటు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామం వద్ద ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఐ నాగకీర్తన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోని స్వాధీనం చేసుకున్నారు. కొండూరు పరిసర గ్రామాల్లో రేషన్ డీలర్ల వద్ద బియ్యాన్ని సేకరించి 10,000కి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్ఐ నాగకీర్తన తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గన్నవరం వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధవరంలో 4 మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక వైద్య విద్యా అవకాశమని, వాటిని ప్రైవేట్ చేతిలోకి అప్పగిస్తే పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు భారమవుతుందని పేర్కొన్నారు. విద్యను వ్యాపారీకరించే విధానాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారని స్పష్టం చేశారు. అవసరమైతే నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని కూడా హెచ్చరించారు. పుస్తక పఠనం ప్రజల్లో పెంపొందించాలనే ఆలోచనతో ఏలూరు నగరంలో ప్రతి సెంటర్లోనూ ఎనీటైమ్ బుక్స్ బాక్స్లను ఏర్పాటు చేశారు. సేవ్ ద బుక్, లీడ్ ద బుక్, రీడ్ ద బుక్ విధానాలతో అటు ప్రజల్లోనూ ఇటు విద్యార్థుల్లోనూ గ్రంథాలయ పుస్తక పఠనం చేసే విధంగా వినూత్నమైన పద్ధతిలో ఎనీటైమ్ బుక్స్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తెలిపారు. ఏలూరు నగరం ప్రధాన కూడలిలో సుమారు 100 బాక్సులను పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రకృతి సాగు ద్వారా పండించిన కూరగాయల అమ్మకానికి ప్రతి రైతుకు బజార్లలోనూ 2 షాపులు కేటాయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల వినియోగం ద్వారా అనారోగ్యం పాలవుతారని, ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమ నిల్వలకు పాల్పడితే గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రైతు బజార్లలో నిర్దేశించిన రేట్ల కంటే అధిక ధరకు వస్తువులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా కొండకొప్పాక మండలం కొత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీకి అడ్డంగా గేదెలు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. యలమంచిలి నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీ బస్సులో పలువురికి తీవ్ర గాయాలవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కీచక ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ వద్దే ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉద్యాన పంటలో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెంలోని హార్టికల్చర్ యూనివర్సిటీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రాజమహేంద్రవరంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఉద్యాన ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు మరియు వినియోగదారులకు అందించే విధానాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుమల కల్తీనై కేసులో 2 నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న నిందితులు సుబ్రహ్మణ్యం, సుగంధ్ను తిరుపతికి తరలించారు. రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో సుబ్రహ్మణ్యానికి అధిక రక్తపోటు ఉన్నట్లు తేలింది. చికిత్స అనంతరం 2 నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 10 కోట్ల విలువైన మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురవుతుందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యా వ్యాప్తికి, ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు దంతలూరి నారాయణరాజు స్మారక గ్రంథాలయ భవనం నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని సిపిఎం నేత వైకుంఠరావు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని రక్షించాల్సిన మున్సిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశాన్ని సుపరిపాలన వైపు నడిపించిన భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గాలలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమై 25న అమరావతి సభలో వాజ్పేయి మోదీ సుపరిపాలన యాత్ర ముగుస్తుందన్నారు. ఈ సుపరిపాలన యాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొంటారని, అందరూ కలిసి ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ వివిధ సంఘాలు జేఏసీగా ఏర్పడి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆదోని జాయింట్ యూనియన్ రిలే నిరాహార దీక్ష ఆధ్వర్యంలో ఆదోని నాయి బ్రాహ్మణ సేవా సంఘంతో పాటు ఆదోని మరియు ఎమ్మిగనూరు కాంగ్రెస్ నేతలు కూడా దీక్షలో పాల్గొన్నారు. రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోని జిల్లా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందన్నారు. రేపు ఆదోనిలో బంద్ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో అత్యధిక సంతకాలు చేపట్టారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. 60,000 సంతకాలు సేకరించాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, అయితే కోనసీమ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కేవలం ఒక అమలాపురంలోనే అత్యధికంగా 75,000 సంతకాలు సేకరించి జిల్లాలో అత్యధిక సంతకాల సేకరణ చేపట్టిన నియోజకవర్గంగా అమలాపురం నిలిచిందని మాజీ మంత్రి విశ్వరూప్ తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సిబిఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్స్ ఫైనాన్స్ లిమిటెడ్కు సంబంధించిన బ్యాంకింగ్ మోసం కేసులో ఆయనపై చర్యలు తీసుకున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ రంగంలోకి దిగింది.
ఈ కేసులో జై అన్మల్తో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ మాజీ సీఈఓ రవీంద్ర సుధాకర్లను కూడా నిందితులుగా చేర్చారు. చీటింగ్, నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం ద్వారా బ్యాంకుకు 228.06 కోట్ల నష్టం కలిగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.